నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. దర్శి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బూజేపల్లి శివప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా దర్శి పట్టణంలో ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో తనని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తన తల్లి బూజేపల్లి వెంకయ్యమ్మ కూడా పాల్గొని ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ వార్డులో కూడా వైఎస్ఆర్సీపీ జెండాలు రెపరెపలవడం నిజంగా మీ అందరూ సహాయపడగలరు. మన ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పేద ప్రజలకి ఎవరికి ఇబ్బంది లేకుండా, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాలందరికీ అండగా ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిపించుకుంటూ, ముఖ్యంగా ఓసీల్లో కూడా పెద్దవాళ్ళు అని చెప్పి గమనించి జగన్మోహన్ గారు ఎలక్షన్లప్పుడు హామీలు ఇవ్వకపోయినప్పుడు కూడా కొత్త హామీలు తెచ్చుకుంటూ ఈబీసీ నేస్తం ఇచ్చుకుంటూ, అదేవిధంగా కాపు సోదరి వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు, వారికి ఆర్థికంగా ఎంతో సేవ చేయాలని చెప్పేసి కాపు సోదరులందరికీ కాపు నేస్తం కూడా ఇచ్చేసి జగన్మోహన్ గారు గతంలో ఏ ముఖ్యమంత్రి ఇచ్చే విధంగా ఈ రాష్ట్రంలో కాపు సోదరులు కూడా కాపాడుకున్నారంటే జగన్మోహన్ గారికి కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా అందరినీ ఆదుకున్నారు. కాబట్టి ఈరోజు ఈ గ్రామంలో, ఈ వార్డులో కూడా ఎక్కడ పోయినా అందరూ జగన్మోహన్ గారు అభిమానించే వాళ్ళందరూ, జగన్మోహన్ గారు లబ్ధి పొందే వాళ్ళందరూ కూడా ఈరోజు రోడ్డు మీద వచ్చి మాకు